అపోస్తల కార్యములు 23వ అధ్యాయము. అప్పుడు పౌలు సభవారి వంక తిన్నగా చూచి, సోదరులారా, నేను నేటి వరకు దేవుని సమక్షములో మంచి మనస్సాక్షి గలవాడనై జీవించితిని అని పలికెను. అది విని ప్రధాన అర్చకుడైన అననీయ పౌలు నోటిపై కొట్టుడని దగ్గర నిలవబడి ఉన్న వారికి ఆజ్ఞాపించెను. పౌలు అననీయాతో, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు చట్ట ప్రకారము నన్ను గూర్చి న్యాయ విచారణ చేయుటకు కూర్చుండి ఉన్నావు, కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి ఆ చట్టమును ఉల్లంఘించుచున్నావు అని పలికెను. అప్పుడు పౌలుకు దగ్గరలో ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన అర్చకుని అవమానించుచున్నావా అనగా పౌలు, సోదరులారా, అతడు ప్రధాన అర్చకుడని నాకు తెలియదు. ఏలయనా, నీవు నీ ప్రజాపాలకుని గూర్చి చెడుగా మాట్లాడరాదు అని వ్రాయబడి ఉన్నది అని వారికి బదులు పలికెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దూకయ్యులని, మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము. అందువలనని నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సద్దూకయ్యులు కలహించుకొనసాగిరి. ఆ సభ రెండు పక్షములుగా చీలిపోయెను. ఏలయనా, సద్దూకయ్యులు మృతుల పునరుద్ధానము లేదని, దేవదూత కాని ఆత్మ గాని లేదని చెప్పుదురు. కాని పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనవి. పరిసయ్యుల పక్షములకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుష్యునిలో మాకు ఏమీ దోషము కనిపించుటలేదు. బహుశా ఆత్మ కాని దేవదూత గాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకుని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరునాటి రాత్రి ప్రభు పౌలు ప్రక్కన నిలవబడి, ధైర్యముగా ఉండుము. ఇచ్చట యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. పౌలును చంపుటకై కుట్ర. మరుసటి దినమున యూదులు ఒకచోట కలుసుకొని కుతంత్రము చేసి పౌలును చంపు వరకు అన్నపానీయములు ఏవియూ ముట్టకూడదని శపథము చేసిరి. ఈ కుట్రలో పాల్గొనిన వారు మొత్తము 40 మందికి పైగా ఉండిరి. అప్పుడు వారు ప్రధాన అర్చకుల యొద్దకు పెద్దల యొద్దకు పోయి, పౌలు ప్రాణములు తీయు వరకు అన్నపానీయములు ముట్టరాదని మేము ఒక శపథము చేసుకొంటిమి. కనుక ఇప్పుడు మీరును విచారణ సభయు పౌలును మీ వద్దకు తీసుకుని రావాల్సినదిగా సైన్యాధిపతికి వర్తమానము పంపుడు. అతనిని గూర్చి మీరు ఇంకను లోతుగా విచారింపవలసి ఉన్నట్లు నటింపుడు. అతడు ఇచ్చటకు చేరక మునిపే అతనిని సంహరించుటకు మేము సిద్ధముగా ఉందుము అని వారితో చెప్పిరి. పౌలు సోదరి కుమారుడు ఈ కుట్రను గురించి విని కోటలోనికి పోయి ఈ విషయమును పౌలుతో చెప్పెను. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని పిలిచి, ఈ యువకుని సైన్యాధిపతి చెంతకు తీసుకుని పొమ్ము, ఇతడు అతనికేదో చెప్పవలసి ఉన్నది అనెను. శతాధిపతి ఆ యువకుని సైన్యాధిపతి వద్దకు తీసుకుని పోయి, బంధితుడగు పౌలు నన్ను పిలిచి ఈ యువకుని మీ యొద్దకు తీసుకుని పొమ్మని కోరినాడు. ఇతడు మీకు చెప్పవలసిన విషయమేదో ఉన్నది అని అతనితో చెప్పెను. సైన్యాధిపతి అతని చేయి పట్టుకొని తానే స్వయముగా ప్రక్కకు తీసుకుని పోయి, నీవు చెప్పదలిచినదేమి అని ప్రశ్నింప అతనితో పౌలును గురించి సరి అయిన సమాచారము తెలుసుకొనవలను అను నెపముతో అతనిని రేపు న్యాయసభలోనికి రప్పింపవలెనని యూదులు మిమ్ము అడుగ నిశ్చయించుకొనినారు. కాని మీరు వారి మాట వినవలదు. ఏలయనా, 40 మందికి పైగా
వారిలోని వారు పౌలు కొరకు పొంచి కాచుకుని ఉన్నారు. వారందరూ పౌలును చంపు వరకు అన్నపానీయములు ముట్టరాదని శపథము చేసి మీ నిర్ణయమునకై నిరీక్షించుచున్నారు అని మనవి చేసెను. సైన్యాధిపతి ఆ యువకునితో, ఈ విషయమును నీవు నాకు తెలియపరిచినట్లు ఎవరికిని చెప్పవలదు అని హెచ్చరించి పంపివేశెను. రాష్ట్రాధిపతి ఫెలిక్సు వద్ద పౌలు. అప్పుడు సైన్యాధిపతి 2 శతాధిపతులను పిలిచి వారితో, ఈ రాత్రి 9 గంటలకు కైసరియాకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, వారితో కూడా 70 మంది ఆశ్వికులను, 200 మంది కాల్బలమును సిద్ధపరపుడు. పౌలు కొరకు కొన్ని గుర్రములను సిద్ధము చేయుడు. అతనిని రాష్ట్రాధిపతి ఫెలిక్సు వద్దకు క్షేమముగా చేర్చుడు అని ఆజ్ఞాపించి ఫెలిక్సుకు ఈ విధముగా ఉత్తరము వ్రాసెను. గౌరవనీయులగు ఫెలిక్సు రాష్ట్రాధిపతికి క్లౌదియా లీసియా అభివందనములు. ఈ మనుష్యుని యూదులు చుట్టుముట్టి పట్టుకొని చంపబోవుచుండా ఇతడు రోము పౌరుడని నేను తెలుసుకొని నా సైనికులతో వెడలి అతనిని తప్పించితిని. ఇతని మీద వారు ఏమి నేరము మోపిరో తెలుసుకొనవలనని నేను ఇతనిని వారి విచారణ సభకు తీసుకుని వెళ్ళితిని. కాని ఇతడు చెరసాలకు గాని లేదా మరణ శిక్షకు గాని తగిన నేరమేమీ చేయలేదని నేను గ్రహించితిని. వారి ధర్మశాస్త్రమునకు సంబంధించిన నేరములు కొన్ని ఇతనిపై మోపబడినవి, మరియు యూదులు ఇతనిపై కుట్ర పన్నుచున్నారను సమాచారము నాకు చేరగాని నేను ఇతనిని మీ చెంతకు పంప నిశ్చయించితిని. ఇతనికి వ్యతిరేకముగా వారి ఫిర్యాదులు ఏమైనా ఉన్నచో వాటిని మీ ముందు ఉంచవచ్చునని నేను ఆ నేరారోపకులకు చెప్పితిని. మీకు శుభమగుగాక. సైనికులు వారికి ఇయ్యబడిన ఆజ్ఞలను శిరసావహించి పౌలును ఆ రాత్రి అందే అంతిపత్రికి తీసుకుని పోయిరి. మరునాడు ఆశ్వికులను అతనికి రక్షణగా ఉంచి కాల్బలము వెనుదిరిగి కోటకు వచ్చెను. వారు అతనిని కైసరియాకు తీసుకుని పోయి రాష్ట్రాధిపతికి లేఖను అందించి పౌలును అతనికి అప్పగించిరి. రాష్ట్రాధిపతి ఆ లేఖను చదువుకొని, నీవు ఏ రాష్ట్రము నుండి వచ్చిన వాడవు అని పౌలును ప్రశ్నించి, అతడు సిలీషియా వాడని తెలుసుకొని, నీపై నేరము మోపిన వారు వచ్చిన తరువాత నిన్ను విచారించదను అని పలికెను. పిదప పౌలును హేరోదు మందిరములో కావలి వారు సంరక్షణలో ఉంచుడని ఆజ్ఞాపించెను. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము. పౌలు దర్శనములు. నిరుపయోగమైనను నేను పొగడుకొనవలసి వచ్చుచున్నది. ప్రభు యొక్క దర్శనములను గూర్చియు ప్రత్యక్షమగుటను గూర్చియు నేను ఇప్పుడు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక వ్యక్తి నాకు తెలియను. అతను 14 సంవత్సరముల క్రిందట మహోన్నతమగు దేవలోకమునకు ఎత్తబడెను. అది శరీరముతోనూ లేక శరీరరహితముగానో నాకు తెలియదు, దేవునకు తెలియను. ఈతడు దివికి ఎత్తబడెనని నాకు తెలియను అని మరలా పలికెదను. మరలా ఇది శరీరముతోనో లేక కాదో నాకు తెలియదు, దేవునకు తెలియను. నరుడు వచింప సఖ్యము కాని మాటలు అతడు అట వినెను. కనుక ఈ వ్యక్తిని గురించి పొగడెదను. కాని నా బలహీనతలను ప్రదర్శించు విషయములను తప్ప నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకొనను. పొగడుకొనదలిచినచో అవివేకిగాకుందును. ఏలయనా నేను నిజమునే చెప్పుకుందును కదా, కాని నన్ను పొగడుకొనను. ఏలయనా ఏ వ్యక్తి అయినను నా కార్యములు చూచి నా ప్రసంగములు విని ఏర్పరుచుకొనిన అభిప్రాయము కంటే గొప్ప అభిప్రాయము పొందవలనని నేను కోరను. కాని నేను చూచిన అద్భుత విషయములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువునకు మనవి చేసితిని.
దాన్ని తొలగింపవలయునని ప్రార్థించితిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలయనా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కొరింథీయులను గూర్చిన పౌలు చింత. నేను అవివేకి వలె ప్రవర్తించుచున్నాను, కాని నేను అట్లు చేయుటకు మీరే కారకులు. నన్ను గూర్చి ఆమోద ముద్ర వేయవలసిన వారును మీరే. ఏలయనా నేను వ్యర్థుడనైనను మీ విశిష్టమైన అపోస్తలుల కంటే ఏ విధముగను తీసిపోను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను పరిపూర్ణమైన ఓరిమితో చేయుట వలన అపోస్తులని చిహ్నములు మీ మధ్య నిజముగా కనుపరుపబడును. మిగిలిన దైవ సంఘముల కంటే మీరు ఎట్లు బలహీనముగా చూడబడితిరి. కాని ఒక్క విషయము, సహాయము కొరకు నేను మిమ్ము బాధింపలేదు. ఇట్లు ప్రవర్తించినందులకు క్షమింతురుగాక. నేను మిమ్ము చూచుటకు రావాలనని సిద్ధపడుట ఇది 3వ మారు. ఇప్పుడైనా మీ నుండి నేను ఏమీయును ఆశింపను. నాకు కావలసినది మీరే కాని మీ ధనము కాదు. పిల్లలు తల్లిదండ్రులను పోషించుట సహజము కాదు, కాని తల్లిదండ్రులు పిల్లలను పోషించుట సహజమే కదా. మీకు తోడ్పడుటకై నన్ను, నా సమస్తమును సంతోషముగా వినియోగింతును. మిమ్ము ఇంతగా ప్రేమించుచున్నందున మీరు నన్ను తక్కువగా ప్రేమింతురా? కనుక నేను మీకు భారముగా ఉండలేదని మీరు అంగీకరింతురు కదా. నేను టక్కరితనమున అసత్యములతో మిమ్ము మోసగించితనని ఎవడైనా అనవచ్చును. ఎట్లు? నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్ము మోసపుచ్చుటకు ప్రయత్నించితినా? తీతును పొమ్మని ప్రార్థించితిని, అతనితో మరి ఒక సోదరుని కూడా పంపితిని. ఒకవేళ తీతు మిమ్ము ఏమైనా మోసము చేసెనా? కాని అతడును నేనును ఒకే సంకల్పముతో పనిచేయలేదా? ఒకే విధముగా ప్రవర్తింపలేదా? కాని ఒకవేళ ఇంతవరకు మీ ఎదుట మేము మా పక్షమున వాదించుకొనుచున్నామనుకొందురేమో. కాదు, దేవుని సమక్షమున క్రీస్తు చిత్తానుసారము మాటలాడుచున్నాము. మేము చేయు ప్రతి కార్యమును మిత్రులారా మీకు సాయపడుటకే. కాని నేను అచ్చటకు చేరిన నాడు నా అభిలాషకు విరుద్ధముగా నేను మిమ్ము, మీ అభిలాషకు విరుద్ధముగా మీరు నన్ను చూచుదురేమోనని భయము కలుగుచున్నది. పోట్లాటలు, అసూయ, ఉద్రిక్తత, స్వార్థపరత్వము, అవమానములు, నిష్ప్రయోజనముగు ప్రసంగములు, గర్వము, క్రమరాహిత్యము కాంచవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. మరలా నేను వచ్చినచో మీ సమక్షమున దేవుడు నన్ను చిన్నపుచ్చునేమో అని భయపడుచున్నాను. అంతేకాక గతమున పాపములు చేసి తమ అపవిత్రతకు, అవినీతికరములకు పనులకు, లైంగిక పాపములకు పశ్చాత్తాపపడని వారిని గూర్చి కూడా నాకు దుఃఖము కలుగును. 13వ అధ్యాయము. తుది హెచ్చరికలు, శుభాకాంక్షలు. నేను మిమ్ము చూడవచ్చుట ఇది 3వ మారు. ఏ దోషారోపణమైనను 2 లేక 3 సాక్షులచే బలపరుపబడవలను. పాపము చేసిన వారిని ఇతరులను గతములోనే హెచ్చరించియుంటిని. నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను 2వ మారు మీ యొద్ద ఉన్నట్టుగానే వారిని తిరిగి హెచ్చరించుచున్నాను. అదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల వారిపై ఎట్టి కనికరమును చూపించను. క్రీస్తు నా ద్వారా మాటలాడుచున్నాడని మీకు కావలసియున్న ఆధారములు లభింపగలవు. మీతో వ్యవహరించినప్పుడు ఆయన బలహీనుడు కాడు. మీ మధ్య ఆయన శక్తివంతుడై ఉన్నాడు.
ఏలయన బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడినను దైవశక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో ఏకమగుట వలన మేమును బలహీనులమే, కాని నీ విషయమున దైవశక్తిచే మేము ఆయనతో జీవింతుము. మీరు ఆత్మ పరీక్ష చేసుకొనుడు. మీరు విశ్వాసము కలిగి జీవించుచున్నారా? క్రీస్తు యేసు మీ యందు ఉన్నాడని నిజముగా మీకు తెలియదా? మీరు పూర్తిగా దిగజారిపోయి ఉండిననే తప్ప ఎట్లు తెలియకుండగలదు? కానీ మేము విఫలురము కాలేదని మీరు గ్రహింపగలరని ఆశించుచున్నాము. మీరు ఎట్టి దోషములు చేయకుండుటకై దేవుని ప్రార్థింతుము. కాని మేము జయమును పొందితిమని ప్రదర్శించుటకు కాదు. మేము విఫలురముగా కనిపించినను మీరు మాత్రము సత్కార్యములు చేయుటకై అట్లనర్తుము. ఏలయనా దేవుని సత్యమునకు విరుద్ధముగా మేము ఒక్క పనియు చేయజాలము. దానికి అనుకూలముగా మాత్రమే చేయగలము. మేము బలహీనులముగా ఉన్నను మీరు బలవంతులుగా ఉన్నప్పుడే మాకు ఆనందము. కనుక మీరు సంపూర్ణులు కాగలుగుటకై మేము ప్రార్థింతుము. అందువలన దూరముగా ఉన్నప్పుడే మీకు ఈ జాబు వ్రాయిచున్నాను. అప్పుడు నేను అచ్చటకు వచ్చినచో దేవుడు నాకు ఇచ్చిన అధికారమును మీపై ఉపయోగించుటలో నేను కఠినముగా ఉండవలసిన అవసరము కలుగదు. ఆ అధికారము మీ నిర్మాణాత్మక కృషికే గాని మీ నాశనమునకు కాదు కదా. కనుక సోదరులారా, సెలవు సంపూర్ణలగుటకు కృషి సలుపుడు. నేను చెప్పిన దానిని ఆలకింపుడు. పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు. సమాధానముతో జీవింపుడు. ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మీకు తోడగును. పవిత్రమైన ముద్దుతో పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు. దైవ ప్రజలందరూ మీకు శుభాకాంక్షలను పంపుచున్నారు. యేసు క్రీస్తు ప్రభువు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకును లభించునుగాక. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. దుష్టులు పట్టణమంతటా కలవరము పుట్టింతురు, కాని జ్ఞానులు ప్రజల కోపమును అణచి శాంతిని నెలకొల్పుదురు. విఘ్నుడు మూర్ఖుని మీద నేరము తెచ్చినచో గెలవజాలడు. మూర్ఖుడు అతనిని అపహసించి దూషించును. నరహంతలు సత్పురుషుని ద్వేషింతురు, కాని సజ్జనులు అతనిని అభిమానితురు. మూర్ఖుడు తన కోపమును బయటకు చూపును, కాని విఘ్నుడు శాంతముతో దానిని అణచుకొనును.